ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన నామంలో మీ అందరికీ శుభాలు, వందనాలు. పరిశుద్ధ గ్రంథం నుండి గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలెనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. ఇక్కడ మనల్ని విమోచించవలనని మన పాపల నిమిత్తమై తన్ను తాను అప్పగించుకొనెను. అప్పగించుకొనుట, సరౌండర్ అంటే మనమే అప్పగించుకోవటం. యేసు ప్రభువారు ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే అప్పగించుకున్నాడట. ఆయన ఎవరు ఆయనని బలవంతం చేయలేదు, లేకపోతే ఎవరో సిలువేయలేదు యేసు ప్రభువారిని. యోహాను సువార్త 10వ అధ్యాయంలో 17వ వచనం, నా అంతటా నేనే ప్రాణం పెడుతున్నాను, దాన్ని పెట్టడానికి నాకు అధికారం ఉంది, దాన్ని తీసుకోవడానికి నాకు అధికారం. అంటే అప్పగించుకోవటం అనేది ఫ్రీ విల్. ఆయనకు ఆయునుగా సరౌండర్ అయిపోయాడు, తనకు తానుగా సాక్రిఫైస్ హిమ్సెల్ఫ్, సరౌండర్ హిమ్సెల్ఫ్. ఎవరో బలవంతం చేస్తేనో లేకపోతే తండ్రి నెట్టివేస్తేనో కాదు, కానీ తండ్రి కుమార పరిశుద్ధాత్మదేవుడు పరలోకంలో ఉన్నప్పుడు ఒక ఆయన ఇలా చెప్పాడు, నాయనా భూలోకం అంతా పాపంతో నింపబడి ఉంది, వారి పాపాలకి పరిహారం ఎవరు చెల్లిస్తారు అని అంటే నేను వెళ్తానని ప్రభువారు క్రిందకు వచ్చారని అంటారు. నేను దిగి వెళ్ళి నా అంతటా నేనుగా ప్రజల యొక్క పాపముల నిమిత్తమై అప్పగించుకుంటాను, నా అంతటా నేనే ప్రాణం పెడుతున్నాను, నా అంతట తానే. యేసుక్రీస్తు ప్రభువారు ఈయన శక్తి లేనివాడా, దైవత్వం లేనివాడా, లేకపోతే ఈయన ఎవరో సిలువేస్తే సిలువేయించుకునేవాడంటే కాదు. ఆయనంతటా ఆయనే మన పాపముల నిమిత్తమై అప్పగించుకున్నాడు. ఆయనంతటా ఆయనే. ఎందుకనంటే అప్పగించుకోకపోతే మనకి విడుదల దొరకదు. ఎందుకు ఆయన అప్పగించుకోవాల్సింది? ఒక 5 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. నేను ఇటీవల కాలంలో ఒక ఇన్సిడెంట్ నేను చూశాను, విన్నాను. లాస్ట్ ఇయర్ అనుకుంటా, ఏదో చిన్న గొడవ అయింది ఇద్దరి మధ్య. ఆ ఇంటి ముందు ఉన్నోళ్ళ మధ్య వీళ్ళకి గట్టిగా గొడవ అయింది. ఈ అబ్బాయి వెళ్ళి అతను కొట్టడం అది చేశాడు. వాళ్ళు కూడా కొట్టినట్టున్నారు. ఇప్పుడు ఇమీడియట్గా కేసు ఫైల్ చేశారు. కేసు బుక్ చేసిన తర్వాత ఇతను తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తారు. ఈ కుర్రోడు ఏమేం చేశాడంటే పరారీలో ఉన్నాడు, పారిపోయేలాగా చేశారు. ఆ సందర్భంలో తండ్రి వెళ్ళి కుమారుడిని ఎక్కడైనా కొడతారేమని చెప్పేసి స్టేషన్లో సరౌండర్ అయ్యాడు. సరౌండర్ అనే పదానికి మీకు అర్థం చెప్పడానికి చెప్తున్నా. మా అబ్బాయిని వదిలేసి నన్ను అరెస్ట్ చేయండి అన్నాడు పెద్ద ఆయన. ఎవరో ఒకరిని అరెస్ట్ చేయకపోతే అవతల పార్టీ ఒప్పుకోదు కాబట్టి అతనికి బదులుగా నన్ను అరెస్ట్ చేయండి అని సరౌండర్ అయ్యాడు ఆయన. సరౌండర్ తనంతట తానే కొడుకుని సేవ్ చేయడానికి. ఎంత ప్రేమ అనిపించింది నాకు. ఇంచుమించు అది సంక్రాంతి ఆ టైం కాబట్టి 10-15 రోజులు ఉంచేశారు ఆయన. ఈయన దొరకలా. 1 year వరకు, 6 months 7 months వరకు ఆ కుర్రోడు పరారిలో ఉన్నాడు. ఈయన్ని తర్వాత మెల్లిగా విడుదల చేశారు. ఆ కుమారుడికి దెబ్బ తగలకూడదని, ఒకవేళ స్టేషన్లో పెట్టించి డైరెక్ట్గా కోర్టుకు సరౌండర్ అయితే అది వేరే విషయం, దెబ్బలు తగలవు. డైరెక్ట్ కోర్టు కాబట్టి జైలుకి తీసుకెళ్ళిపోతారు. కానీ స్టేషన్లో పెడితే ఏం జరుగుతుంది? ఇప్పుడు 3rd degree అంటున్నారు. ఏ డిగ్రీ? 3rd degree అంటే అదేదో 3rd year డిగ్రీ కాదు.
థర్డ్ డిగ్రీ అంటే కొట్టడాన్ని థర్డ్ డిగ్రీ అంటున్నారు. ముసలోడితో సహా కొడుతున్నారు. ఆ దెబ్బలు తగలకుండా ఉండడానికి పెద్ద ఆయన వెళ్ళి ఆయనే ఆ దెబ్బ ఏదో నేను పడదామని ఆయన సరౌండర్ అయిపోయాడు కొడుకుని సేవ్ చేయడానికి. సేమ్ టు సేమ్ 2026 సంవత్సరాల క్రితం యేసు ప్రభువారు మనల్ని సర్వ్ చేయడానికి, మనల్ని సర్వైవ్ అంటే మనల్ని రక్షించడానికి కొరకు, మనల్ని సేవ్ చేయడానికి కొరకు ఆయన సరౌండర్ అయ్యాడు సిలువలో. యాక్చువల్లీ క్రాస్ ఈజ్ యువర్స్ ఆర్ అవర్స్, మనదే సిలువ అనేది. మనము క్రాస్ మొయ్యాలి, మనము సిలువెక్కాలి, మనము దెబ్బలు తినాలి. కానీ దేవుడు మన పక్షంగా సరౌండర్ అయ్యాడు. అది నేను సరెండర్ అవుతాను అని. సరౌండర్ అనే పదం చూడండి, హ్యాండ్స్ అప్ అంటారు కదా. తనకు తానుగా అప్పగించుకొనుట, అప్పగించుకున్నాడు ఆయన. ఒకసారి మనమే అప్పగించేసుకుంటాం, మనమే సరౌండర్ అయిపోతూ ఉంటాం. గొడవ సర్దనగడానికి, సమాధానం కొరకు, పీస్ కొరకు, లేదండి బాబు అని చేతులెట్టుకుని నేనే చేతులెట్టుకుని గొడవ వద్దులేండి అని తగ్గించేసుకుంటాం. అంటే మనమే అప్పగించేసుకుంటాం. ఒక్కొక్క పని కొరకు మనం అప్పగించేసుకుంటాం. నేను నీ దాసుడిని అప్పగించుకోవడం అంటే నేను నీ దాసుడిని, నీ దాసురాల్ని. ఐ హ్యావ్ నో రైట్స్ ఎట్ ఆల్, నాకే హక్కులు ఉండవు. ఏ విధమైనటువంటి సెల్ఫిష్ అంబిషన్స్ ఉండవు. నీ చిత్తం చేయడానికే నన్ను నేను అప్పగించుకుంటున్నా. ఎందుకు యేసు ప్రభువారు అంతగా ప్రేమ చూపించాడు? ఇందులో అప్పగించుకోవటంలో ప్రేమ ఉంది, అప్పగించుకోవటంలో ఎంతో కృప ఉంది, అప్పగించుకోవటంలో మనల్ని సేవ్ చేశాడు ఆయన, సేవ్ చేయడానికి కొరకు. ప్రియులారా, ఆయన ఎందుకు అప్పగించుకున్నాడంటే నెంబర్ 1 ఇక్కడ రాశాడు చూడండి, 4వ వచనంలో, మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం క్రీస్తు తండ్రి, ఇట్ ఈస్ ద గాడ్స్ విల్, దేవుని చిత్త ప్రకారం ప్రస్తుతపు దుష్టకాలము నుండి విమోచింపవలెనని. ఎందుకు ఆయన అప్పగించుకున్నాడు? ప్రజెంట్ దుష్టకాలం, ప్రస్తుతపు ప్రజెంట్ ఓన్లీ ఈవిల్, ప్రస్తుత దుష్టకాలము నుండి. ప్రపంచం ప్రస్తుత దుష్టకాలంలో ఉంది, దుష్ట ప్రపంచం ఇది. ఈ దుష్టకాలములో, దుష్టకాలం అనే ఈ ప్రపంచంలో భయంకరమైనటువంటి పాపము వెలితాళమాడుతుంది. ఈ ప్రపంచం ప్రస్తుత ఓన్లీ థింగ్స్ ఆర్ వెరీ బ్యాడ్. ప్రపంచ పరిస్థితి ఏం బాగోలేదు. ప్రపంచంలో ఉన్నది క్రిమినల్ మెంటాలిటీ. ఇంత దారుణమైనటువంటి క్రూరత్వం మనిషిలో దాగి ఉందా ప్రపంచంలో? ఇంత దారుణమైనటువంటి మృగము మనిషి హృదయంలో ఉన్నాడా? క్రూయల్ అంటారు ఇంగ్లీష్లో, క్రైమ్. జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్ అనేటువంటివి ప్రపంచాన్ని షేక్ చేస్తున్నాయి రీల్స్ ద్వారా. జెఫ్రీ ఎప్స్టీన్, ఆ రీల్స్ మీరు చూస్తే 34 వీడియోలు ఉన్నాయట. 34,000 వీడియోలు, 34,000 వీడియోస్. ఎంత దుష్ట ప్రపంచం అంటే, ఒక దీవి సముద్రం మధ్యలో ఎవరికి ప్రపంచానికి సంబంధం లేనటువంటి ఒక దీవిలో పెద్ద ప్యాలెసీ కట్టి ప్రపంచ దిగ్గజాలతో తప్పుడు పనులు చేయించాడు ఎప్స్టీన్, జెఫ్రీ ఎప్స్టీన్ అనేటువంటి ఆయన. అమెరికాకి చెందిన క్రిమినల్ అంటే చాలా భయంకరమైన క్రూరుడు అనాలి. మనిషి కాదాడు, మృగుడం. చేసిన పని ఏంటంటే ఎంత దారుణం అంటే, చిన్న పిల్లలు బిలో 10 years, 10, 8, 9, 12 సంవత్సరాల పిల్లల్ని ఇంచుమించుగా 3 లక్షల మందిని అక్కడికి తీసుకెళ్ళి పాడు చేశారు. 3 lakhs. వాళ్ళకి అదేం పోయే కాలం, అదేమి దరిద్రం నాకు అర్థం కావట్లేదు. అందులో అమెరికన్ ప్రెసిడెంట్స్, ఆల్ ప్రెసిడెంట్స్ ఉన్నారు, చాలా దిగ్గజాలు. బిల్ గేట్స్, ప్రపంచ కుబేరులని పిలవబడేటువంటి పేర్లన్నీ వస్తున్నాయి. ఒక్కొక్క రీలు వస్తుంది. అక్కడికి వెళ్ళి వీళ్ళు పాపాలు చేయటం, లైంగిక శృంగార పాపాలు చేయటమే కాకుండా పిల్లలతో
వాళ్ళని హింసించి వీళ్ళ సైకోయిజం పొందారు. ఎంత హింసించారంటే ఇంతవరకు నీటిలో పెట్టి వదిలేశారు పిల్లలు. ఆ అమ్మాయి ఆ చలిలో నీటిలో కొట్టుకుని ఏడుస్తుంటుంటే వదలట్లా. కొంతమందిని మొత్తం బాడీ పార్ట్స్ అని కట్ చేసి అలాగ ఏడిపించారు కాసేపు. కొంతమందిని నీటిలో ముంచటం, లేగనకోకుండా ఊపిరి జలపకుండా చేయడం. అసలు అదేమీ పిచ్చి యుగం నాకు అర్థం కావట్లేదు అసలు. చివరికి చిన్నపిల్లల్ని చంపేసి ఆ రక్తాన్ని మాంసం నుండుకుని తినేశారంటాడు. మనుషులు కాదు, మళ్ళీ ప్రెసిడెంట్లు మనకి. జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్ అని మీరు గూగుల్లో కొడితే 100 వీడియోలు బయటకు వస్తున్నాయి. 100 వీడియోలు బయటకు వస్తాయి. అసలు చూడలేకపోతున్నాం. పిల్లల్ని ఒక జూలు, మన కుక్క పిల్లల్ని ఎలాగా ఒక దాంట్లో సెల్లర్లో కట్టేస్తారు, అలాగ చిన్న చిన్న పిల్లల్ని కట్టేయడం, ప్రెగ్నెంట్ చేసి వాళ్ళని కొట్టడం. బాబా, ప్రస్తుత దుష్ట ప్రపంచం, ప్రస్తుతం గురించి మాట్లాడుతున్నాను. February 14th రిలీజ్ చేశారు కొన్ని వీడియోస్, జస్ట్ దిస్ లాస్ట్ వీక్, 2 weeks బిఫోర్. ప్రపంచం ఎంత భయంకరమైనటువంటి పాపములో ఉందో దానిని విడుదల చేయడానికే యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ప్రస్తుత ప్రపంచం క్రిమినల్, ప్రస్తుత ప్రపంచంలో న్యాయం లేదు, ప్రస్తుత ప్రపంచంలో దోపిడీ, ప్రస్తుత ప్రపంచంలో అన్యాయము, అక్రమము ఏలుతుంది. ఎందుకు యేసు ప్రభు వచ్చారంటే ఈ దుష్ట ప్రపంచానికి వేరుగా జీవించడానికే మనల్ని ప్రత్యేకపరుచుకున్నాడు. అందుకని దేవుడు మనల్ని రక్షించుకున్నాడు. వై ద లార్డ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ సాక్రిఫైస్ హిమ్సెల్ఫ్ అని అంటే ది సేవ్ ఫ్రమ్ వరల్డ్, ప్రపంచంలో నుంచి మనల్ని రక్షించడానికి, మన పాపాల నిమిత్తమే కాదు, ఈ దుష్ట ప్రపంచంలో ఉన్నటువంటి పాపాలలో పాలిభోగస్తులై ఉండకుండా ఉండడానికి దేవుడు మనల్ని రక్షించుకున్నాడు. అందుకొరకు చప్పలు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. దుష్ట ప్రపంచం అండి. డబ్బున్నవాడిదే రాజ్యం, ధనికుడిదే రాజ్యం, నోరున్నవాడిదే రాజ్యం. పేదవాడు పేదవాడిగానే ఉంటున్నాడు. అన్యాయపు దినాలలో ఉన్నాం. నోరు తెరిచి మాట్లాడడానికి లేదు. ఏమో వాడు 10 మంది ఉన్నవాడు ఏమన్నా చేస్తాడని భయం వేసి న్యాయం మన పక్కన ఉన్న నోరు మూసుకుని వెళ్ళిపోయే రోజులు ఇవి. ఈ దుష్ట ప్రపంచంలో శాంతి లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు. ఈ దుష్ట ప్రపంచంలో మనిషికి స్వేచ్ఛగా బ్రతికే హక్కు లేదు. కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది, ఎందుకు దేవుడు అప్పగించుకున్నాడు మనలను ప్రస్తుత క్రీస్తు. చూడండి 4వ వచనం అండర్లైన్. మొదటిది ఏంటంటే ప్రస్తుత దుష్టకాలములో నుండి మనల్ని విమోచింపవాలని. ఈ దుష్టకాలములో నుండి, అయ్యో ఇది దుష్టకాలము, సొదొమ గొమొర్రా ప్రజలేనైమేమో, కాస్తంత వాళ్ళు ఏదో చిన్న చిన్న పాపాలు చేశారేమో, కానీ ఇప్పుడున్న ప్రపంచం చూస్తుంటే అసలు అది నేను గత 2-3 రోజులుగా ఆ వీడియో చూస్తున్నప్పుడు నాకు చాలా ఇలాంటి వాళ్ళకి క్షమాపణ కూడా అనవసరమేమని అనిపించింది. ఎప్స్టీన్ చచ్చిపోయాడు అంటున్నారు. 2019లోనే అరెస్ట్ చేశారు అతన్ని. క్రైమ్ చేశానని ఒప్పుకున్నాడు. బిల్ గేట్స్ ఒప్పుకున్నాడు. మన ఇండియా విజిట్ చేశాడు కదా. అంటే నేను తప్పేం చేయలేదు, కానీ అతనితో కలిసి ఉండడం అది పొరపాటే అని చెప్పేసి ఏదో అన్నాడు. మరి చేసేయలేదు మన తెలుగు. సైంటిస్ట్ అనేటువంటి అతని పేరు స్టీఫెన్ హాక్ కాళ్ళు చేతులు పనిచేయవు, ఆడి కూడా అక్కడ ఉన్నాడు. జెఫ్రీ దీవిలోకి వెళ్ళాడు, ఐలాండ్లోకి వెళ్ళాడు. ప్రపంచంలో డబ్బులు సంపాదించిన వాళ్ళందరినీ ట్రాప్ చేయటం మనోడి పని. అంత మాత్రం కాదు, లింకులు కలపడం, ఒక దేశానికి ఇంకో దేశానికి లింకులు కలపడం. ఈవెన్ మన ప్రధాని పేరు కూడా అందులో వినిపిస్తుంది. ప్రియులారా, ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే దుష్టకాలంలో ఉన్నటువంటి ఈ ప్రపంచ పరిస్థితుల్లో నుంచి దేవుడు మనల్ని విడుదల చేసినందుకు గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఎవడైనను యేసు ప్రభువులో ఉన్నట్లయితే వాడు లోకమునకు, అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము, క్రీస్తు బిడ్డలు ఎలా ఉండాలండి? అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం. మీరు ఎవరైనా రక్షణ పొందాలంటే 2వ అధ్యాయము 38వ వచనం, 39వ వచనం చూడండి, 40వ వచనం, 40. మూర్ఖులైన ఈ తరము వారికి వేరై
మూర్ఖులైన ఈ తరము ఈ లోకమును వేరై ఈ లోక సంబంధమైన విషయాలు పాలు పంపులు పొందక. లోకము భయంకరమైందండి. లోకంలో ఉన్నటువంటివన్నీ ఎలాంటివో తెలుసా? కొన్ని మచ్చుకు రాశాడు, కొన్ని లోకంలో ఉన్నవి మీకు కొన్ని చూపిస్తాను చూడండి. ఆ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనంలో, అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కారని మీకు తెలియదా? మోసపోకుడి, జారులు, విగ్రహారాధికులు, వ్యభిచారులు, ఆడంగితనం గలవారు, పురుష సంయోగులు, దొంగలు, లోబులు, త్రాగుబోతులు, దోషకులు, దోచుకునేవారు దేవుని రాజ్యం. ఇవన్నీ లోకంలో ఉన్నాయి. ఇవన్నీ లోక సంబంధమైన విషయాలు. ఈ లోకములో పేతురు పత్రికలో రాశాడు, ఈ లోకంలో ఇంకేమున్నాయి తెలుసా మీకు? ఈ లోకంలో మీరు అనుభవించినవి గడిచిన కాలమే చాలు. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయంలో మీరు 2వ వచనం చదవండి. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించిన మిగిలిన కాలం ఎక్క మీదట మనుజాసులను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగా నడుచుకున్న వాళ్ళని అట్లు పాపముతో జోలి ఏమి లేకుండా వాళ్ళని మనమే పోకిరీ చేష్టలు, దురాశలు, మద్యపానములు, అల్లరితో కూడిన ఆటపాట్లు, త్రాగుబోతులు, విందులు, చేయదగిన విగ్రహ పూజలు మొదలైన వాటిని అనుసరించి అన్ని జనుల ఇష్టం నెరవేర్చి గతించిన కాలమే చాలు. లోకంలో ఉన్నదంతయు, మొదటి యోహాను పత్రికలో లోకంలో ఉన్నదంతా ఏంటి చెప్పండి? 2వ అధ్యాయం, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం చూడండి. మొదటి యోహాను పత్రిక 2:15. టకటక కొన్ని రెఫరెన్స్లు ఇచ్చి ముందుకు వెళ్ళిపోతాను. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించినట్లా దేవుని ప్రేమ, తండ్రి ప్రేమ వానిలో. లోకములో ఉన్నదంతా అనగా శరీరాశ, నేత్రాశ, జీవపడంభము, ఇవి తండ్రి వల్లప్పుడు ఇవి లోక సంబంధమైనవి. శరీరాశ, నేత్రాశ, జీవపడంభం అనేవి శరీర సంబంధమైన. లోకమును దాని ఆశలను గతించిపోను, దేవుని చిత్తం చేయవాడు జాగ్రత్త సుమా. ఈ లోక మర్యాద రోమా 12:1 అంటాడు. ఈ లోక మర్యాద, ఈ లోకాశలో లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళేదను. లోకము శరీరము లాగినను లోబడక నేను యేసు చాలును, హల్లెలూయా, యేసు చాలును, హల్లెలూయా. ఏ సమయమైన నా జీవితములో యేసు చాలును, హల్లెలూయా. పోయిన వారమే చెప్పాను మీకు, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో అపొస్తలుడైన పౌలు అంటాడు 15వ వచనంలో, లోకానికి నేను లోకమునకు సిలువేయించుకున్నామని చెప్పాడు కదా. కాబట్టి దేవుని పిల్లల్ని ఎందుకు అప్పగించుకున్నాడంటే ఈ దుష్టకాలములో నుండి మనల్ని విమోచించవాలని. ఎంతది మంచి దేవుడు అండి. దుష్ట కార్యకలాపాలు, భయంకరమైన విచ్చలవిడైనటువంటి దుర్మార్గ సంబంధమైనటువంటి, లేకపోతే భయంకరమైన ఘోరమైన క్రిమినల్ మెంటాలిటీ నుంచి దేవుడు మనల్ని తప్పించి మనల్ని రక్షించడానికే తన్ను తాను అప్పగించుకున్నాడు. ఎందుకు దేవుడు అప్పగించుకున్నాడంటే దుష్టకాలములో నుండి, ప్రస్తుత దుష్టకాలములను విమోచించడానికి. ప్రపంచం మారుతుంది కాబట్టి మనం కూడా మారాలని అంటారా? ట్రెండింగ్ వరల్డ్ కదండి ఇది. పరిస్థితులను బట్టి భక్తి కూడా మారాలి. ఏమంటారు అంటే కల్చర్, ఇక్కడ కల్చర్ ఇదండి. కల్చర్ని బట్టి మారాలట మీ భక్తి. మారుతుందా కల్చర్ని బట్టి? A+B హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు A² అంతేనా? అమెరికాలో A+B హోల్ స్క్వేర్ అంతేనా? ఈ ఈక్వేషన్ మారదు. అమెరికా వెళ్తే నీ పరిస్థితి మారిపోద్దా? ఇక్కడున్న కల్చర్ని బట్టి ఈక్వేషన్లు మారవట.
లెక్కలు మారవే, సైన్స్ మారదే, కానీ నీ యొక్క పరిస్థితులు, ఇక్కడ పరిస్థితుల ప్రభావం అండి. ఇక్కడ అందరూ పబ్బు కల్చర్ అండి, అందరూ అలాంటి డ్రెస్సులు వేస్తారండి, ఇక్కడ అందరూ కూడా తాగుతారండి. నువ్వు కూడా మరి తాగుతావా? లోకాన్ని బట్టి మారద్దు, ఇక్కడున్న వెదర్ని బట్టి ఇక్కడ అందరూ అలాగా కొంచెం తీసుకుంటారండి. వెదర్ అలాంటిది. ఈక్వేషన్లు ఏం మారవట, ఫార్ములా మారదట, ఎక్కడికి వెళ్ళినా అదే ఫార్ములా. కానీ ఏం మారిపోతుంది? శరీరాశలు, లోకాశలు మార్చేసుకుంటున్నాం. అక్కడ కాలేజీ అలాంటిదండి, పరిస్థితుల ప్రభావం. కుర్రోడు కదండి, సిటీకి అలవాటు పడిపోయింది మా కుర్రోడు అండి. సిటీ కల్చర్ అండి. లోకము నుంచి రక్షించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ప్రస్తుత లోకంలో ఉన్నటువంటి ట్రెండ్ అండి. ఏంటండి ట్రెండ్ అండి? ఇప్పుడు ట్రెండ్ ఏంటి? ఆ డ్రెస్ వేసుకోవడం ట్రెండ్ అండి. ఇప్పుడు అంతా ట్రెండ్. చిరిగిపోయిన బట్టలు వేసుకోవడం ట్రెండ్. లోకమును అనుసరిస్తున్నావు. నువ్వు దేన్ని అనుసరిస్తున్నావు? దేవుడు ఎందుకు అప్పగించుకున్నాడంటే ఈ లోకములో నువ్వు కలుషితం అయిపోకుండా ఉండడానికి. ఈ లోకములో ఉన్నటువంటి కల్చర్ నిన్ను ప్రభావితం చేయకూడదు. నీవు కల్చర్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. నీ ఇన్ఫ్లుయెన్స్ దాని మీద పడాలి తప్ప లోక ఇన్ఫ్లుయెన్స్ నీ మీద పడకూడదు. ప్రస్తుత దుష్టకాలము నుండి ఎందుకు యేసు ప్రభువు అప్పగించుకున్నారంటే ప్రజెంట్ దుష్టకాలం నుండి దేవుడు మనల్ని విమోచించడానికి. ప్రజెంట్ దుష్టకాలంతో నీకే సంబంధం లేదు. ఇప్పుడు ఫ్రెండ్షిప్ అంతేనండి అంటే ఎలాగ అవుద్ది? ఫ్రెండ్షిప్ని బట్టి నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకుంటావా? ఫ్రెండ్షిప్ని బట్టి, కల్చర్ని బట్టి ఇప్పుడు అందరూ చేసేస్తున్నారు లేండి, అది పెద్ద పట్టించుకోక్కలేదు. అందరూ చేసేస్తున్నారట. ఏంటి అందరూ చేసేస్తున్నారు? అందరూ డ్యాన్స్ ప్రోగ్రాం పెడుతున్నారు, నువ్వు కూడా పెడతావా? లోకాన్ని పక్కన పెట్టు. ఇంక అందరు కామనండి, చెప్పడానికి వస్తే అందరికి ఇచ్చేయాలండి. నువ్వు వేరై మీరు ప్రత్యేకముగా జీవించండి. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఒక మాట చెప్తాడు. కొరింథీయులకు రాసిన పత్రికలో వేరుగా ఉండమంటున్నాడు కదా. అయినా వేరంటే పక్కెళ్ళిపోయి ఉండమని కాదు. అక్కడ లోకములో కలిసిపోకుండా, లోక పద్ధతులను అనుసరించకుండా. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనములో నేను వారిలో నివసించి సంచరించును, నేను వారి దేవునైందును, వారు నా ప్రజల ఇందును, కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండండి. మీరు యు ఆర్ ద స్పెషల్. ఈ భక్తి వేరు. నువ్వు ప్రతిష్ఠించబడినవాడు, నువ్వు బాప్తిసం పొందినవాడువు, నువ్వు ప్రభు బల్ల తీసుకున్నావు కనుక మేము మాత్రం పరిశుద్ధంగానే ఉంటాం అని చెప్పాల. మా వాక్యం అయ్యగారు ఎలా చెప్తారో, మా వాక్యం ఎలా ఉంటుందో, మా సంఘం అంతా ఎలా ఫాలో అవుతాం అదే మేము ఫాలో అవుతాం తప్ప లోక విషయాలు మేము ప్రత్యేకంగా ఉంటాం. ఎప్పుడు మీరు ప్రత్యేకంగా ఉంటారో అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్తున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందునని, మీకు తండ్రినైనందునని, మీరు నా కుమారులను కుమార్తెలైందురని సర్వశక్తిగలుడైన ప్రభు ఇందులోకి వేరై ఉండమన్నాడు. 14వ వచనంలో అవిశ్వాసులకి జోడిగా ఉండకడి, నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యము, వెలుగుకు చీకటికి ఏమి పొత్తు, క్రీస్తుకు బెలియాలికి, విశ్వాసికి అవిశ్వాసికి, లోకానికి సంఘానికి ఏమి సంబంధం? ప్రస్తుత దుష్ట కాలము భయంకరంగా ఉంది. పిల్లలారా, ఎవ్వరు చూసినా 10th క్లాస్ నుంచి పిల్లలు మత్తులో జోగుతున్నారండి. ఇంటర్మీడియట్ వస్తే చాలు, సమ్ పార్టీ దే హ్యావ్ ఎడిక్ట్ ద డ్రగ్. ప్రస్తుత దుష్టకాలం. ఇప్పుడు చిన్న పెద్ద తేడా లేదు. అప్పుడెప్పుడో కాలేజీకి వెళ్ళినప్పుడు, లేకపోతే ఎప్పుడో చాలా రేరుగా అదొక తప్పుడు పనులు ఎక్కడో మూలకెళ్ళి చేసేవారు. ఇప్పుడు పబ్లిక్. అప్పుడు బట్టలు వేసుకోవడం సాంప్రదాయం, ఇప్పుడు బట్టలు ఇప్పి తిరగడం సాంప్రదాయం. నెక్స్ట్ ప్రజెంట్ ట్రెండ్ ఇది. లోక మర్యాదలు పక్కన పెట్టండి, లోక సాంప్రదాయాలు పక్కన పెట్టండి. భక్తిని ప్రత్యేకముగా ఈ దుష్టకాలము నుండి విడుదల చేయడానికి దేవుడిగా నీ కొరకు అప్పగించుకున్నది ఎందుకు? నీ కొరకు సిలువేయబడింది ఎందుకు? నీ కొరకు రక్తం కార్చింది ఎందుకు? ఆయన నిన్ను ప్రత్యేకంగా ఉండడానికి, దుష్టకాలము నుండి విడుదల పొందటానికి. పిల్లలు కదండి. ప్రజెంట్ ట్రెండ్ ఏంటంటే ఏదన్నా బర్త్డే వస్తే కోడిగుడ్లు ఇచ్చి కొట్టుకోవడం.
ట్రెండ్ ఏంటంటే రూట్ అడ్డంగా ఈ లారీలు ఆపి మొత్తం అంతా డిస్టర్బెన్స్ చేయటానికా? కాదు. దేవునికి ఇష్టమైన రీతిలో కృతజ్ఞత కదండి. ప్రభువా, నన్ను సంవత్సరం అంతా కాపాడావు, నీకు కృతజ్ఞతలని చెప్పేటువంటి రోజే నూతన సంవత్సరం బర్త్డే అడుగు పెట్టడం. నాలాంటి యవనస్తులు గత సంవత్సరం చాలామంది లాగేసావయ్యా, నన్ను ఉంచావు, నీకు వందనాలని దైవజనుడి దగ్గరికి వచ్చవచ్చు, లేకపోతే దైవజనుడి దగ్గర అందుబాటు లేకపోతే చర్చిలోకి వచ్చో చిన్న ప్రార్థన చేసుకుని కృతజ్ఞత చెప్పవలసిన వాళ్ళు కాస్త ఏమైపోతున్నారండి? లోక మర్యాదలకి వెళ్ళిపోతున్నారు. ఇంకో మాట చెప్పనా మీకు, భార్యాభర్తలు ఇద్దరు కూడా వెడ్డింగ్ యానివర్సరీ వచ్చిందని దేవుని సన్నిధిలో గడపడానికి కాస్త కృతజ్ఞతలు చెల్లించడం పోయి కాస్త దేవుని మందిరంలో గడపకోకుండా దేవునికి స్తుతులు చెల్లించకుండా ఇష్టానుసారంగా వాళ్ళు ఎక్కడెక్కడో తిరగవద్దని నేను అంటలేదు. ఫస్ట్ యు ఫాలో, దేవునికి కృతజ్ఞతలు చెల్లించు. మొదట దేవునికి ప్రయారిటీ. దేవా, ఇదేనో నాకు ఇచ్చావు, నీకు వందనాలు. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ ఎక్స్టెండ్ వన్ మోర్ అదర్ ఇయర్. ఇంకొక కొత్త సంవత్సరం ఇచ్చినందుకు నీకు వందనాలని చెప్పేటువంటి కృతజ్ఞతలు చెల్లించవలసింది పోయి ఏవేవో లోకాన్ని అనుసరిస్తున్నాం. ప్రస్తుత దుష్టకాలం చాలా ఉంది. చెప్పడానికి నాకు చాలా విషయాలు. కానీ రెండో మాట చెప్తున్నాను చూడండి. ఎందుకు దేవుడు అప్పగించుకున్నాడంటే తీతు పత్రిక 2వ అధ్యాయం 14 వచనం, క్షమించు. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి, ఎందుకంటే సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలు తన కోసరము పవిత్రపరచుకుని తన సొత్తుగా చేసుకున్నట్టుగా తాను మన కొరకు అర్పించుకునేను. ఎందుకు అర్పించుకున్నాడు? అర్పించుకోవడం, అప్పగించుకోవడం, సమర్పించుకోవడం 3 ఒకటే మీనింగ్స్ అండి. ఎందుకు ఆయన అర్పించుకున్నాడు? ఎందుకు సాక్రిఫైస్ అయ్యాడు? ఎందుకు అప్పగించుకున్నాడు? ఎందుకు సిలువలోకి తాను అప్పగించుకున్నాడు అంటే మళ్ళీ క్లియర్గా చదవండి. సమస్త దుర్నీతి నుండి, అక్కడ దుష్ట ప్రపంచం నుండి అన్నాడు, ఇక్కడేమో దుర్నీతి నుండి మళ్ళీ విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసరం పవిత్రపరుచుకుని తనకు సొత్తుగా చేసుకున్నట్టుకై తన్ను తానే అర్పించుకొనెను. దుర్నీతి నుండి తప్పించడానికి, దుర్నీతి నుండి విమోచించి, ఎందుకు ఆయన మనల్ని చేసుకున్నాడంటే సొత్తుగా చేసుకోవడాకట. రెండవది దుష్టకాలం నుంచి తప్పించడానికి మొదటిది అప్పగించుకున్నాడు. రెండవది దుర్నీతిలో నుంచి, అవినీతిలో నుంచి మనల్ని తప్పించడమే కాకుండా ఆయన సొత్తుగా చేసుకోవడానికి. మీరెవరు సొత్తు? నా ఇష్టమయ్యా, నా డబ్బు నా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడతాను, నీకే నా ఇష్టం వచ్చినట్టు తింటాను, నా ఇష్టం వచ్చినట్టు కట్టుకుంటాను, నా ఇష్టం వచ్చినట్టు తాగుతాను, తందనాలు ఆడతాను, నువ్వెవడ అడగడానికి. నువ్వేమన్నా బాబు గారు సొత్తు అనుకుంటున్నావా అంటారు కదా. నీవు నీ సొత్తు కాదు. 1 కొరింథీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయం, 1 కొరింథీ 6వ అధ్యాయము 19వ వచనం, లేకపోతే 18 నుంచి చదవండి. 18 నుంచి చదివితే బాగుంటుంది. జారత్వమునకు దూరముగా పారిపోవుడి, మనుషులు చేయి ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది కానీ జారత్వం చేయవాడు సొంత శరీరానికి హానికరమే చేసుకుంటున్నాడు. మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహించబడింది, మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయం. మీరు మీ సొత్తు. మీరు మీ సొత్తు అంటే ఏంటి? ఆయన మనల్ని సొత్తుగా చేయడానికి కొరకు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మనం ఎలా కొన్నాడు? ఆయన మనల్ని నన్ను కొన్న తండ్రి ఏమిచ్చి కొన్నాడు? నన్ను కొన్న తండ్రి, రక్తమిచ్చిన తండ్రి, ప్రాణమిచ్చిన తండ్రి, సర్వేశ్వరా నీకే స్తుతి, ఆధారము నీవే నా యేసు, సర్వేశ్వరా సర్వము ఆధారము ఆదరణు, నన్ను కన్న తండ్రి,
రక్తమిచ్చిన తండ్రి, ప్రాణమిచ్చిన తండ్రి, నన్ను కన్నా తండ్రి, నన్ను కొన్న తండ్రి, రక్తమిచ్చిన తండ్రి, ప్రాణమిచ్చిన తండ్రి, సర్వేశ్వరా సర్వము ఆధారము. హల్లెలూయా. మీరు ఎవరు సొత్తమా? మనల్ని ఆయన సొత్తుగా చేసుకోవడానికి ఆయన మన తన్ను తాను మన కొరకు అర్పించుకున్నాడు సొత్తుగా. మీరు నా సొత్తు అండి, అది నా సొత్తు. నీ సొత్తుని ఎవడైనా పట్టుకెళ్తుంటే నువ్వు ఒప్పుకుంటావా? ఆ సొత్తును కాపాడుకోవడానికి అవసరమైతే అప్పు చేసావు, ఏం చేసావు, మా పిత్రార్జితం అండి వెళ్ళిపోతుందండి, వాళ్ళు ₹1,00,000 అప్పు ఇవ్వండి నేను ఆపుకుంటాను. ఏదో బంగారం వెళ్ళిపోతుంది అనుకోండి, మీ సొత్తు. ఎందుకు వచ్చిన బంగారం అమ్మేయండి అంటాను నేను, తాకట్లు ఎక్కువైపోయిందని అంటాను నేను. కానీ వాళ్ళు అంటారు బంగారం విడిపించుకుంటాం ఏదో రకంగా అంటారు. సొత్తు, ఇది నా గొలుసు, ఇది నా సొత్తు. దాన్ని అమ్మడానికి ఇష్టపడ్డా ఏంటో అమ్మేసి డబ్బులు వస్తాయి కదంటే ఆ అప్పన్నా తీరుతాడు కానీ వడ్డీలన్నా కడతాడు కానీ బంగారం వదలడు. ఎందుకంటే అది సొత్తు. వదిలేస్తారా మీరు ఎవరన్నా? ఇది నా సొత్తు, మా అమ్మగారు పెట్టింది సొత్తు కదా. మీరు ఎవరు సొత్తు? దేవుడు కూడా మనల్ని ఎలా ఫీల్ అవుతుందో తెలుసా? నువ్వు నా సొత్తు, ఏ సాతానా నా బిడ్డను ముట్టుకో, పాపంలో లాక్కో, నేను కాపాడుకుంటాను. అలా కాపాడతాడు మనల్ని. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఆయన సొత్తైన ప్రజలుగా చేసుకోవడానికి తను తాను అప్పగించుకున్నాడు. ఎందుకు సొత్తు అయ్యాం అక్కడ రాశాడు. ఎందుకు సొత్తు అయ్యారు మీరు? సత్క్రియల యందు ఎవరిని రక్షించుకున్నాడు ఆయన? ఎవరి కోసం ఆయన అప్పగించుకున్నాడు? చూడమా, 2వ తీతు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ఎవరి కోసం? సత్క్రియలందు ఆసక్తి గల వారిని, ఆసక్తి గల ప్రజలను ఆయన కోసం పవిత్రపరచు. సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను ఆయన కోసం. ఏమండో అందరిని కాదండి అప్పగించుకుంటా. సత్క్రియలందు ఆసక్తి గల ప్రజల్ని. మీరు దేవుని సత్క్రియలు చేయడానికి మీకు ఆసక్తి ఉంది కాబట్టే దేవుడు మిమ్మల్ని పవిత్రపరుచుకున్నాడు. తన రక్తం ఇచ్చి కొని కడిగి శుద్ధి చేసుకుని ఆయన సొత్తుగా చేసుకున్నాడు. సత్క్రియలందు ఆసక్తి, దేవుని కోసరం, దేవుని పని చేయడానికి, దేవుని కోసము వాడబడ్డానికి, దేవుని కోసము మంచి కార్యాలు చేయడం. సత్క్రియలు అంటే దేవుని కోసం మంచి పనులు చేయడానికి దేవుడు మిమ్మల్ని ఆయన అప్పగించుకున్నాడు. దేవుడు ఆయన సొత్తుగా అప్పగించుకోవడం కారణం ఏంటంటే, ఎందుకు ఆయన మన కోసం అప్పగించుకున్నాడంటే దేవుని కొరకు మంచి పనులు చేయడానికి. ఆయన నిన్ను ఎందుకు సొత్తుగా చేసుకున్నాడు? ఆయన కోసం మంచి పనులు చేస్తామని అప్పగించుకున్నాడు. మంచి పని ఏమన్నా చేస్తున్నారా? అమ్మా తల్లి, మంచి పని ఏమైనా ఉందా నీలో నుంచి? చెడ్డ పనులు వస్తాయా? గలీజ్ పనులు, దరిద్ర పనులు, దట్టి థింగ్స్ ఆల్ హ్యాపెనింగ్. సత్క్రియలందు ఆసక్తి గల ప్రజల్ని. నేను దేవుని కోసం మంచి పనులు చేయాలి, ఇతరులకి సత్క్రియలు చేయాలి. క్రిస్టియన్ ఎప్పుడు కూడా తన కోసం బ్రతికేవాడు క్రిస్టియన్ కాదు, చుట్టూనున్న పీపుల్ కోసం బ్రతికేవాడే. తన చుట్టూ ఉన్న ప్రజల కొరకు రక్షణలో నడిపించడానికి సత్క్రియలు యందు ఆసక్తి కలిగిన వాడుగా, ఇతరులకి మంచి చేసేవాడుగా ఉండడానికి, ఇతరులని ప్రభులోకి నడిపించడానికి కొరకు ఒక మంచి పని చేయి. సువార్త ప్రకటించడమే మంచి పని అనుకోకు. ఒక మంచి పని చేయడం ద్వారా అనేకులను ప్రభు దగ్గరికి ఆకర్షించిన వాడు అవుతాం. ఒక మంచి పని అనేకులను ప్రభువులోకి నడిపిస్తుంది. ఒక చెడ్డ పని అనేకులను దేవునికి దూరం చేస్తుంది. సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసరం, దేవుని పని కోసం, దేవుని చిత్తము నెరవేర్చడానికి కొరకు, దేవుని సొత్తుగా చేసుకుని తనకై ఆయన అర్పించుకున్నాడు. ఆయన కోసం ఏదన్నా ఒక మంచి పని ఏమనుందా అని అడుగుతున్నాను నేను. ఏమండి, అన్ని చెడ్డ పనులేనని ఒక్క మంచి పని ఉందా నీలో? ఒక్క మంచి పని. దేవుని కోసం ఈ బిడ్డ కష్టపడతాడు, అనేకులు ప్రభు దగ్గరికి నడిపిస్తాడు, ఇతరుల కొరకు ప్రార్థన చేస్తాడు. యవనస్తులు చెడిపోతుంటే ఆ చెట్టు కింద ఎవడన్నా కూర్చుంటే వాళ్ళని తీసుకొచ్చి లోపల కూర్చోబెట్టేస్తాడు ఆయన. ఎంత మంచోడు. ఏమండి, ఇతరుల కోసం ఆహారం లేని అన్నం పెట్టి, బాబు ప్రభు ప్రేమను బట్టి ఇస్తున్నాను, యేసు ప్రభు దయ వల్ల ఇలాగ ఉన్నాను అందుకే నీకు పెడతాను, ఒక మాట చెప్పి దేవుని కూటాల కొరకు పరిచర్య చేయి. సత్క్రియలందు ఆసక్తి కలిగిన వారిని తన కోసము
ఆయన పవిత్రపరచుకుని తన సొత్తుగా చేసుకుని, ఇది రెండవది. టైం అవుతుంది కనుక మూడో మాట కూడా చెప్తాను చూడండి. 1 తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం చదవండి. ఎందుకు అర్పించుకున్నాడు ఆయన? 1 తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం ఏమండి? ఈయనందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకున్నాడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా, అంటే కొంత క్రయం చెల్లించాలి, పెనాల్టీ. ఈయనందరి కొరకు తన విమోచన క్రయధనముగా తన్ను తానే అప్పగించుకున్నాడట. ఆ రోజున అందరి విమోచన క్రయధనముగా, అందరి కొరకు విమోచన క్రయధనం అంటే పెనాల్టీ, విమోచన క్రయధనం. ఏదైనా కారు, సపోజ్ కారు ఉందనుకోండి, ఆ కారు ఇన్కమ్ ట్యాక్స్ లేకపోతే ఎవరినో క్రైమ్ చేసి ఎవరినో ఢీ కొట్టి వెళ్ళిపోయిన కారు స్టేషన్లోనో లేదా కోర్టులో అండర్లో ఉంటుంది. అది విడిపించుకోవాలంటే ఇంత డబ్బు కట్టమంటారు. ఆ పెనాల్టీ కట్టి మనం తెచ్చుకోవాలి. ఏదైనా పెనాల్టీ, నువ్వు చేసిన పెనాల్టీని చెల్లించడానికి ఆయన సమర్పించుకున్నాడు. మన పాపముల వల్ల క్రయధనం చెల్లించడానికి, క్రయధనం అంటారు. మార్కు సువార్త 10:45లో, మత్తయి సువార్త 20:28లో ఉంటుంది ఈ మాట. క్రయధనముగా, అనేకుల విమోచన క్రయధనముగా ఆ మనుష్య కుమారుడు చెల్లించాడు. పెనాల్టీ మీకు అర్థమవడానికి ఒక మాట చెప్తాను. ఒకరోడు చెక్కతోటి చక్కగా ఒక పడవ చేసుకున్నాడట. చెక్క ఆ చెక్కతో పడవ చేసి దానికి వాళ్ళ అమ్మ నాన్న పెయింట్స్ కొనిస్తే చక్కగా పెయింట్లు వేసి దారాలు కట్టి, ఏంటి నైలిన్ దారం కొనిస్తే అన్ని దారాలు కట్టి ఇలాగా చిన్న ఏమంటాం చెక్కలు అతికించి వాడకి ఎలా ఉంటుందో అలా చేసి మొత్తం మీద దాని మీద పెయింట్ రాశాడు, పేరు రాసుకున్నాడు ఆయన పేరు. ఈలోగా వర్షాలు వచ్చినాయి, చక్కగా ఆడుకుంటా అలాగ వరండాలో వాటర్ వస్తే ఆ వాటర్లో వదిలిపెట్టాడు. చక్కగా వెళ్తుంది, హ్యాపీగా ఫీల్ అయ్యాడు. కొంచెం వాటర్ ఎక్కువైపోయి అది అలాగలా పట్టుకుందన్నాడు, కొట్టుకెళ్ళిపోయింది. అది సుడిగుండాలు తిరిగి అలా డ్రైన్ నుంచి ఎక్కడికి వెళ్ళిపోయింది, మొత్తం మీద కొట్టుకెళ్ళిపోయింది. ఎంతో ఆ పడవని ఇష్టంగా చేసుకున్నాడు, చాలా డబ్బులు ఖర్చు పెట్టాడు, అతని పేరుంది దాని మీద. అయిపోయింది. చాలా కాలం బెంగెట్టుకున్నాడు. డాడీ నా పడవ వేరే చేసుకుంది కానీ ఇంకోటి కొంటానులేరా, నీకు మంచిది ఇస్తానండి, నేను నాకు అదే కావాలి. దొరకలేదు, ఏడ్చి ఊరుకున్నాడు. తర్వాత ఏం జరిగిందంటే కొద్ది కాలానికి తీర్థానికి వెళ్ళారు వీళ్ళు. తిరునాళ్ళు ఏదో జరిగితే తీర్థానికి వెళ్తే ఈ కుర్రోడిని కూడా తీసుకెళ్ళాడు వాళ్ళ ఫాదరు. ఓ షాప్ దగ్గర కుర్రోడు ఆగిపోయాడు, రాలేదు. రారా అంటే రాలేదు, ఇక్కడ ఆగిపోతానన్నాడు. ఏ అంటే అదిగో నా పడవ. అమ్మ సేమ్ అతని పడవే, అతని రంగులే, అతను వైట్ కలర్ ఏం వాడాడు అన్నీ వాడాడు, పేరు కూడా ఉంది. ఇది నా పడవ అని చెయ్యలాగేసాడు. ఆ షాప్ ఓనర్ అన్నాడు, చేదే అన్నాడు. నీ పడవ ఏంట్రా, ఇది నీదేనేంటి, గ్యారంటీ ఏంటి అని అన్నాడు. నా పేరుంది, నీ పేరున్నా ఏమన్నా దీని వెల 160 రూపాయలు చెల్లించి వెళ్ళి వాళ్ళ నాన్నగారి దగ్గర ఏడుస్తున్నాడు. వెళ్ళిపోతున్నాడు. అయ్యా మా కుర్రోడు పడవండి, మా కుర్రోడు పేరుంది, జెర్రీ ఏదో పేరుందంటే ఇది లేదు, కుదరదు. ఇది నాకు ఒక జాలరి పల్లెడు అమ్మాడు, వలలో దొరికిందంట, అతను అమ్మాడు. అతనికి నేను డబ్బులు ఇచ్చాను, 10 రూపాయలు నేను వేసుకుని అమ్ముకున్నాను, 160 రూపాయలు కట్టేసి పట్టుకెళ్ళమని. పడవ అతనిదే, నో డౌట్. తుఫాన్లో కొట్టుకెళ్ళిపోయింది, వాడిది ఎవరికో వలవాడు పడ్డది, వలవాడికి అమ్మాడు, అతనిదే. కానీ ఇప్పుడు అతను అది కావాలని ఇటు వాళ్ళ నాన్నగారు 160 రూపాయలు కట్టి ఆ పడవ కుర్రోడికి ఇచ్చారు. అప్పుడు అతను హ్యాపీ ఫీల్ అయిపోయాడు. మనం దేవుని పిల్లలమే, సాతాను వలలో పడిపోవటం వల్ల దేవుని పిల్లలుగా మళ్ళా విమోచన క్రయధనముగా కొంత పెనాల్టీ మన కొరకు ఆయన దెబ్బలు తిన్నాడు, మన కొరకు ముళ్ళ కిరీటం పెట్టబడింది, మన కొరకు బల్లెముతో ఆయన పొడిచారు, మన కొరకు 40 కొరడా దెబ్బలు కొట్టారు ఆయన్ని. ఈ పేద బిల్ ఆయన మన కొరకు సమస్తాన్ని అర్పించుకున్నాడు, సమర్పించుకున్నాడు. ఆయన బలి అయిన యేసయ్యా, వెలి అయిన యేసయ్యా, నిలువెల్ల
వల్ల నలిగితివా, నీవెంతో అలసితివా. సిలువలో సిలువలో ఆ ఘోర కల్వరిలో తొలువల మధ్యలో వేలాడిన యేసయ్యా, తొలువల వేలాడిన నేరము చేయని నీవు ఈ పాపి కొరకు ఘోరమైన సిలువ మోయలేక మోసావు, కొరడాలు చెల్లని చీల్చెని నీ సుందర దేహమునే, చెల్లని చీల్చెని దేహమునే. రుధిరాంబు దారలే తడిపెను నీ రుధిరము, రుధిరాంబు వెలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, నిలువెల్ల నీవెంతో అలసితివా. సిలువలు సిలువలు ఆ ఘోర కల్వరిలో తొలువల మధ్యలో వేలాడిన యేసయ్యా. హల్లెలూయా. అపరాధ రుసుము అంటారు, తెలుసా మీకు? అపరాధ రుసుము, మన అపరాధాలు కొలిచే ఆ రుసుము, దాన్నే పెనాల్టీ అంటారు ఇంగ్లీష్లో. ఆ అపరాధ రుసాన్ని నువ్వు చేసిన అపరాధాలకి, నువ్వు చేసిన పాపాలకి చెల్లించవలసిన క్రయధనం చెల్లించడానికే ఆయన అప్పగించుకున్నాడు. ఎందుకు అప్పగించుకున్నాడు? నెంబర్ 1, ప్రస్తుత దుష్టకాలం నుండి మళ్ళీ విడుదల చేయడానికి. నెంబర్ 2, సమస్త దుర్నీతి నుండి మనల్ని తప్పించి ఆయన సొత్తుగా చేసుకోవడానికి, ఆయన కోసరము మంచి పనులు చేయడానికి ఆయన అర్పించుకున్నాడు. నెంబర్ 3, మనకి క్రయధనం, అపరాధ రుసుం చెల్లించడానికి, మనం చెల్లించవలసిన ఆ పెనాల్టీ ఆయన చెల్లించడానికి ఆయన చెల్లించాడు. నెంబర్ 4, ఎందుకు ఆయన అప్పగించుకున్నాడు అని అంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తానే దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. ఎందుకు అప్పగించుకుని? నేను అప్పగించుకోవడం మాట్లాడతాను. మై మెసేజ్ ఈజ్ సరౌండెడ్ జీసస్ సరౌండింగ్. ఎందుకు అనంటే, మనల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండడానికి. ఎందుకనండి? పెర్ఫ్యూమ్ స్మెల్ రావడానికి. క్రీస్తు మనల్ని ప్రేమించి పరిమళ వాసన రావాలని. నీలో నుంచి ఏ వాసన రావాలా? నీ పక్కన ఉన్నాడు ఏ వాసన వస్తున్నాడు? ఒకవేళ మీరు నాగాలాండ్ వాళ్ళు కానీ నార్త్ ఇండియా వాళ్ళు పక్కన కూర్చుంటే ఏ వాసన వస్తుందో తెలుసా? దుర్వాసన. కారణం ఏంటి తెలుసా? మొహం కడుక్కోరాడు, మొహం కడుగురాడు, పాస్ తీరు. యు ఆర్ బెటర్ అంటారు నన్ను. నేను ఎందుకంటే తీస్తుంటాను. మొహం కడుక్కోకుండా టీ తాగేస్తారు, టిఫిన్ చేస్తారు, అప్పుడు వెళ్తారు. ఇది తింటిగా నాకు రాదు వాళ్ళకి. వాళ్ళ పక్కన ఒక నిమిషం కూర్చోలేరు మీరు. చిచ్చి చిచ్చి, ఏ వాసన? సరే, ఇది బయట. మీ పక్కన ఏ వాసన వస్తుందండి? మీ ఇంట్లో నుంచి ఏ వాసన వస్తుంది? మీ గురించి మంచి వాసన వస్తుందా? ఏమంటే మీ గురించి గుడ్ స్మెల్ వస్తుందా? గుడ్ స్మెల్ అంటే మంచి పేరు వస్తుందా? మంచివాడండి, కుర్రాడు పర్లేదు, బెటర్.
అలరగట్ట చేయడు, మంచిగా ఉంటాడు, బైబిల్ చదువుకుంటాడు, బైబిల్ పట్టుకుంటాడు, చర్చ్కి వెళ్తాడు, ప్రార్థన చేసుకుంటాడు, పాస్టర్ గారు కూడా తిరుగుతాడు, చర్చ్కి అడుగుతాడు. చాలా మంచి కుర్రాడండి అతను. ఏ వాసన ఇది? సువాసన సువాసన, ఇల్లంత సువాసన, ఆరాధన ఆరాధన, ఆత్మీయ ఆరాధన. సువాసన వస్తుందండి ఏమన్నా? ఆ మనిషి నోట్లో నీరెడితేనే ఖచ్చితంగా మాట్లాడండి బాబా, మనిషి నోట్లో నోరెట్టకూడదు. వాళ్ళతో నేను ఉండనండి, ఎందుకంటే వాళ్ళు చాలా బ్యాడ్ అండి. ఏ వాసన వస్తుందో మీ ఇంట్లో నుంచి? పరిమళ వాసన రావడానికి, పరిమళ క్రియలు, పరిమళ వాసన, సుగంధ తైలము, బాబా మంచి స్మెల్, అగరబత్తి, రకరకాలైనటువంటి స్మెల్. ఎందుకనమ్మా? ఒక ఇంట్లో వెళ్ళగానే ఇన్సెన్స్ అంటారు, అదెంతో చాలా ఇంపైన వాసన అంటాడు దేవుడు. నీలో నుంచి ఏ వాసన రావాలా? సాంబ్రాణి పొక్క కాదు వేయటం, నీ బ్రతుకులో ఉండాలి ఆ వాసన. దుర్వాసన, చచ్చిన వాసన, పాపపు కంపు. ఈ కంపు కంటే మనం ఇంట్లో నుంచి వచ్చేటువంటిది నీ హృదయంలో నుంచి మంచి వాసన రావడానికి, పరిమళ వాసన రావడానికి, పరిమళ వాసనగా ఉండడానికి మన కొరకు తన్ను దేవునికి క్రీస్తు ఎందుకు అప్పగించుకున్నాడు? ఎందుకు ఆయన బలైపోయాడు? ఎందుకు ఆయన అర్పణం అయిపోయాడు? ఎందుకు ఆయన అప్పగించుకున్నాడు అంటే గుడ్ స్మెల్, మంచి వాసన రావడానికి. మన నుంచి ఏ చెడు వాసన రావడగలేదు, నీ ఇంట్లోంచి చెడ్డది ఏది రావడగలేదు, నీ బతుకుల నుంచి, ఆ కుర్రోడి నుంచి, ఆ అమ్మాయి నుంచి చెడ్డ మాట వినపడకూడదు. చాలా మంచి పిల్లండి, ఎక్కడ తల ఉంచిందంటే మళ్ళీ స్కూల్ దగ్గరే తలెత్తుతుందండి, అక్కడ తల దించుకుని మళ్ళీ ఇంటి వరకు తలెత్తదండి. ఉన్నదా? ఆ పేరు ఉన్నదా? కొంతమంది సుంచుల్లాగా ఉంటారు, సంచులు తెగ్గొడతారు. ఇక్కడ తల దించుకుని అక్కడ తలెత్తే అమ్మాయే ప్రెగ్నెన్సీ వచ్చి పాడైపోయి చనిపోయింది. కొంతమంది మంచిగా ఉన్నట్టు కనపడతారు, మీ జీవితంలో దుర్వాసన రావడానికి వీల్లేదు. పరిమళ వాసనగా ఉండడానికి యేసు ప్రభువు ఎందుకు అప్పగించుకున్నాడంటే పాస్టర్ గారి నుంచి చెడ్డ వాసన రావడానికి కాదు. ఈ పాస్టర్ మంచోడు, దొంగ కాదు, ద్రోహి కాదు, దోచుకునేవాడు కాదు, అబద్ధికుడు కాదు, మోసగాడు కాదు, అపవిత్రుడు కాదు అనే మంచి పేరు నీ నుండి నా నుండి వచ్చునుగాక. టైం అయిపోయింది కనుక చివరి మాట అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25 చదివి ముగించుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనంలో ఎందుకైనా అప్పగించుకున్నాడంటే అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైన ముడతైన నట్టుది మరి ఏదైనా లేకుండా పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమ గల సంఘము గాను ఆయన తన ఎదుట నిలబెట్టుకున్న వాక్యమైన ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై తన్ను తాను దాని కొరకు తన్ను తాను పరిశుద్ధపరచడానికి ఎవరిని అక్కడ ఆన్సర్ అక్కడ ఉంది. ఎవరిని? సంఘాన్ని పరిశుద్ధపరచడానికి క్రీస్తు సంఘము కొరకు తన ప్రాణం అప్పగించాడు. సంఘమును పరిశుద్ధపరచడానికి కొరకు, పెర్ఫ్యూమ్ రాయడానికి, పరిశుద్ధత క్రియల కొరకు, నిన్ను పరిశుద్ధపరచాలంటే ఆయన రక్తము చిందించాలి. పరిశుద్ధత కొరకు, పరిశుద్ధ క్రియల కొరకు పరిశుద్ధపరచాలి, పరిశుద్ధపరచబడాలి. ప్రియులారా, దానిని పవిత్రపరిచి వాక్యమనే ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తాను అప్పగించుకున్నాడు. మనల్ని పరిశుద్ధులుగా చేయాలి. మనలో ఉన్న మచ్చ, మరక, డాగు ఏమండి ఏముంది అక్కడ? ముడతైనను కళంకమైనట్టు. మరి మచ్చ, మరక, స్పాట్లెస్ అంటారు ఇంగ్లీష్లో, స్పాట్లెస్. నేను రాగానే వాటర్ తీసుకుని అదే లోకం ఇక్కడ కడుగుతున్నాను. ఇది ఎలా అంటుకుందో ఎక్కడ అంటుకుందో తెలియట్లేదు. ఇంత వైట్గా ఉన్న ఈ షర్ట్లో జస్ట్ ఫర్ స్మాల్ స్పాట్ దాన్ని వాటర్ పెట్టాడంటే మరింత కొంచెం పెద్దదైంది. అది కొంచెం చిన్నదవ్వాల్సింది కాస్త పెద్దదైపోయింది. నీ స్పాట్ని అంటే నీ మచ్చని నువ్వు కడుక్కుంటే సెట్ అవ్వదు. ఏసై కడిగితేనే
అది పూర్తిగా పరిపూర్ణం అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ మచ్చ పోవడానికి ఏం వాడాలండి? వాటర్ వాడితే పని అవదు. సుజిలా సర్ఫ్ ఏదో ఉంది కదా. నీ పాపం అనే మురికి పోవడానికి యేసు రక్తం అనేటువంటి బ్లడ్ వాడితే నా బ్లడ్ చిందించబడింది మన కొరకు. ఆ యేసు ప్రభువారు పూర్తిగా నీ హృదయంలో వేసి ఆయన కడగబోతున్నాడు. నీ ఎముక మూలుగా కండరాలన్నీ కడిగి ఎముకలను వాక్యమనే ఆ ఖడ్గము చేత మూలుగులు ఎముకలను విభాగించి అది నిన్ను కడిగేస్తుంట. ఆ వాక్యమే నేను కడుగుతాను. వాక్యం చెప్తుంటే నీకు ఎలా ఉండాలా? హాయిగా ఉండాలి, స్నో రాసినట్టు ఉండాలి. నో, గుచ్చుకుంటేనే వాక్యం. పాస్టర్ గారు మెత్తగా చెప్తే మీకు హ్యాపీగా ఉంటుంది, నేను అట్లా చెప్పను. వాక్యం చేత మీరు కడగబడాలా, వాక్యం చేత మీరు చెక్కబడాలా, వాక్యం చేత మీరు పరిమళ వాసనగా రావాలి, మీలో ఉన్న కల్మషం అంతా కడిగివేయబడాలి. అట్టి వాక్యం చేత మనం పరిశుద్ధపరచబడదాం గాక. ఎందుకు అప్పగించుకున్నాడు ఆయన? ప్రస్తుత దుష్ట కాలం నుండి మనల్ని విమోచించడానికి కొరకై. ఎందుకు అప్పగించుకున్నాడు ఆయన? దుర్నీతి నుండి మనల్ని తప్పించి ఆయన సొత్తుగా చేసుకుని ఆయన మంచి పనులు చేయడానికి. ఎందుకు అప్పగించుకున్నాడు ఆయన? మన క్రయధనం మనం చెల్లించవలసిన క్రయధనం చెల్లించడానికి. ఎందుకు అప్పగించుకున్నాడు ఆయన? పరిమళ వాసన రావడానికి. ఎందుకు అప్పగించుకున్నాడు ఆయన? మనల్ని మచ్చ మరక డాగు లేకుండా పరిశుద్ధపరచబడడానికి. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఆ రక్తంలో నన్ను కడుగు ప్రభు అని ప్రభుని అడుగుదాం. నా కొరకు నువ్వు అప్పగించుకున్నాడు ఆయన. ప్రభువా, నా కొరకు సిలువలో అప్పగించుకున్నావు, నా కొరకు ఘోర సిలువ యాగం చేశావు. నేను చెల్లించవలసిన ఆ బాధ అంతా నువ్వు చెల్లించేశావు. ఇంక మీకు శిక్ష విధి లేదండి. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదన్నాడు. మీరు భరించక్కర్లేదు. ఒప్పుకుంటే, సార్ నేను ఇంత దుర్మార్గుని సార్, క్లీన్ యువర్ సెల్ఫ్, క్లీన్స్ ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్, బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు రక్తంలో కడుక్కుంటే నువ్వు పెనాల్టీ చెల్లించక్కర్లేదు. ఇంక నువ్వు చెల్లించేది ఆయన బాధ అనుభవించడం ఎందుకు? నువ్వు చెల్లించక్కర్లేదు. పాత నిబంధనలో దావీదు చెల్లించాడు, కొత్త నిబంధనలో లేదండి. ఒప్పుకుంటే, కడగబడితే, ప్రభు బిడ్డగా జీవిస్తే శిక్షా విధి లేదు మీకు. నేను రాత్రి చెప్పింది పాత నిబంధన. క్రొత్త నిబంధనలో క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి కూడా లేదు. ప్రభువా, నన్ను కడుగయ్యా, నన్ను క్షమించయ్యా. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఇంతవరకు ఎందుకు నువ్వు అప్పగించుకున్నావు మాతో స్పష్టంగా మాట్లాడావు. ఎందుకు అప్పగించుకున్నావో మాకు చూపించావు తండ్రి. ప్రస్తుత ఉన్నటువంటి అంధకార దుష్క్రియల నుండి, దుష్ట ప్రపంచం నుండి తప్పించడానికి, దుర్నీతి నుండి తప్పించి మంచి పనులు చేయడానికి, పవిత్రపరిచి నీ సొత్తుగా చేసుకోవడానికి, మేము చెల్లించవలసిన క్రయధనం మీరు చెల్లించడానికి, ప్రభువా పరిమళ వాసన రావడానికి, నాయన నిష్కళంకమైన, నిర్దోషమైన, పవిత్రమైన సంఘముగా ఉండడానికి, పరిశుద్ధపరచడానికి అప్పగించుకున్నావని మాతో మాట్లాడావు. విత్తబడిన వాక్యం అందరూ హృదయాలు భద్రపరచమని, ప్రతి ఒక్కరూ కూడా నువ్వు ఎలాగో అప్పగించుకున్నావు మా కొరకు, ఎంతగా అప్పగించుకుని మా కొరకు నీవంతటి నీవే అప్పగించుకుని సిలువలో త్యాగము చేసి సాక్రిఫైస్ చేసుకుని మా కొరకు విడుదల చేసినందుకు నీకు వందనాలు. ప్రతి వారు కూడా నువ్వు అప్పగించుకున్న విధానమును జ్ఞాపకం చేసుకుని ఇక ఎన్నడూ పాపం ఇక జోలు లేకుండా పరిశుద్ధులుగా జీవించినట్లుగా వారిని సిద్ధపరచమని, మహిమ పొందమని, విత్తబడిన వాక్యం ఫలింపచేయమని యేసు ప్రభు వారి పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.